తెలంగాణ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అధ్యక్షతన మీటింగ్ జరిగింది. రాష్ట్ర నాయకత్వంపై ఎంపీలు ఎమ్మెల్యేల అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఒక్క సమావేశమైనా నిర్వహించారా, ఆఫీసుకు పరిమితమై పనిచేస్తే ఫలితాలు ఎలా వస్తాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కనిపించడం లేదన్నారు. ఇలాగైతే అధికారంలో ఎప్పుడొస్తామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్లాలని సూచించారు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు. రంగారెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమన్వయం లేదని మండిపడ్డారు. దీంతో వివాదంపై కమిటీ వేస్తామన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అక్టోబర్ 8న బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించామన్నారు కమలనాథులు. జిల్లా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ అబ్జర్వర్ తో కమిటీ వేశామన్నారు. మెజార్టీ జెడ్పీ చైర్మన్లు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు బీజేపీ ఆఫీస్ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. ఎలక్షన్లో పార్టీ అధికారం రావాలని యొక్క ఆలోచనతోనే ఈ యొక్క సంస్థాగత ఎన్నికలపైన కూడా దృష్టి పెట్టడం జరుగుతోంది. కాబట్టి ఎక్కువ శాతం జెడ్పీటీసీలు కైవసం చేసుకోవాలని కూడా ఈ యొక్క పదాధికారుల సమావేశంలో నిర్ణయించుకొని ఆ విధంగానే ముందుకెళ్లడం జరుగుతోంది. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని వచ్చేటువంటి 8వ తారీఖు నాడు కూడా పెద్ద సమావేశం కూడా ఒకటి ఈ యొక్క ఇన్ఛార్జెస్ యొక్క జెడ్పీటీసీ, తర్వాత జిల్లా ఇన్ఛార్జెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతకుముందు బాధ్యత లేకుండా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఈ యొక్క ఎన్నికల దృష్ట్యా సమాయత్తం చేసి ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అది ఈ నెల 8వ తారీఖు నాడు సాయంత్రం ఆ యొక్క సమావేశం ఉంటుంది. ఈ రోజు తీసుకున్నటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చాలా సూచనలు చేయడం జరిగింది. వారి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా అభ్యర్థుల సెలక్షన్ ఇవన్నీ కూడా కమిటీ నిర్మాణం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి, జిల్లా వారికి కూడా కమిటీలో అభ్యర్థుల విషయంలో వేసుకొని ముందుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగా కమిటీల యొక్క ప్రకటన కూడా